హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది, బ్యాంక్ ఎక్స్పైరీ కూడా ఉంది రేపు. సో అవి కూడా అనాలిసిస్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో ఎవ్రీ వీక్ మనం వీక్లీ అనాలిసిస్ చేస్తాం. సో లాస్ట్ వీక్ కూడా మనం ఏదైతే వీక్లీ అనాలిసిస్ చేసామో బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో క్లియర్లీ మనం మాట్లాడుకున్నాం, మార్కెట్ అనేది 53,000 లెవెల్ అండ్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్ ఉందో దాన్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో ఈ వీక్ చూసినట్టయితే మార్కెట్ అనేది మన లెవెల్స్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మార్కెట్ నుంచి అది మార్కెట్ అనేది రీచ్ అయింది. సో నెక్స్ట్ మార్కెట్ ఏంటి, మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అనేది చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో నాకు ఇక్కడ ఎక్కడ కూడా రిజెక్షన్ కనిపించట్లేదు వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లో సో మనకి ఎక్కడ కూడా రివర్సల్ క్యాండిల్స్ కానీ రిజెక్షన్ కానీ ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో వ్యూ క్లియర్ బులిష్. సో బులిష్ ట్రెండ్లోనే ఉంది కదా మార్కెట్లో. మన వ్యూ కూడా ఇక్కడ ఎక్కడ రివర్సల్ కనిపించినంత వరకు ట్రెండ్ ఏది చెప్తుంది మనం దాన్ని సింపుల్గా ఫాలో అవ్వండి, ఓకేనా. సో మార్కెట్ ఇంతగా పెరిగిపోయింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పెరుగుతుందా అని చెప్పి రివర్సల్స్ ట్రేడ్స్ వేయకండి. మార్కెట్కి అగేనెస్ట్గా ట్రేడ్స్ అస్సలు వేయకూడదు. మార్కెట్ మనకి తెలియదు ఇంకెంత పైకి వెళ్తుందో మార్కెట్. సో సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ మనం అందరం కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి ఈ వీక్ చూడండి, ఇది వచ్చేసి జూన్లో మార్కెట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఒక లో 21,000 చేంజ్ మార్కెట్ లో చేసింది. సో ఇక్కడ ప్యానిక్లో చాలామంది అనుకుంటుండొచ్చు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వెళ్తుంది అని చెప్పి. సో మీరు జస్ట్ అక్కడ ఆ లో నుంచి మీరు చూసినా సరే మార్కెట్ యాజ్ ఆఫ్ నో 21% ఇచ్చేసింది. నిఫ్టీయే చెప్తున్నాను నేను, జస్ట్ నిఫ్టీయే లాస్ట్ ఇప్పుడు మనకి 3rd జూన్ నుంచి మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 21% రిటర్న్స్ ఇచ్చేసింది, ఓకేనా. ఓన్లీ జస్ట్ మీరు ఏ స్టాక్స్లో కాకుండా ఓన్లీ నిఫ్టీలోనే నిఫ్టీ ఇండెక్స్ పైన కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా మీకు 21% రిటర్న్స్ అనేది నిఫ్టీయే జనరేట్ చేసి పెట్టింది. సో సింపుల్ ట్రెండ్ని మనం ఫాలో అవుదాం. ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీస్ మనకి కనిపిస్తున్నాయి, ఓకేనా, నిఫ్టీలో. అండ్ అదేవిధంగా అదర్ సెక్టర్స్ కూడా అంతే చాలా స్ట్రాంగ్ కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నారనుకోండి, సో మార్కెట్ అనేది ప్రీవియస్ వీక్ మనకి ఏం కనిపించింది, ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపించింది. సో లాస్ట్ వీక్ కూడా నేను డిస్కస్ చేశాను, దానికన్నా ముందు ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ఉండే. సో దాని తర్వాత మనకి ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ని మార్కెట్ డామినేట్ చేసింది, ఈ ప్రీవియస్ క్యాండిల్ని ఆక్యుపై చేసి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో కన్ఫర్మేషన్ ఈ వీక్ మనకి కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ ఏదైతే మార్కెట్లో రేంజ్ క్రియేట్ చేసిందో ఆ రేంజ్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది వీక్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో. అండ్ ఇంకా ఫర్దర్ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళడానికి. డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ చార్ట్ చూస్తుంటే మనకి. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూపిస్తాను వీక్లీ టైం ఫ్రేమ్. అన్ని ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకొని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో హైయర్ టైం ఫ్రేమ్ నుంచి మనం లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం ఎప్పుడు కూడా. సో అదే చేద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీది మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే మీరు, బ్యాంక్ నిఫ్టీ ఈ పాయింట్లో చూడండి, బ్యాంక్ నిఫ్టీ చాలా కన్సాలిడేషన్ జరిగింది. ఈ పాయింట్లో మార్కెట్ ఈ లెవెల్లో ట్విజర్ బాటమ్ ఫామ్ చేసింది, రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఒక సైన్ చూపించేసింది మార్కెట్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇద్దరు ఈ లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ లేకుంటే అప్ సైడ్ బ్రేక్ చేస్తే ఏదైతే మార్కెట్ ఉందో రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్లీ మనకి ఇక్కడ సైన్ చూపించింది. దాని తర్వాత కూడా 2 వీక్స్ మార్కెట్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఈ పాయింట్లో చూసినట్టయితే ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మనకి లాస్ట్ వీక్ మనం అనుకున్నాం మార్కెట్ ఒక నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 53,000 లెవెల్, ఈ లెవెల్స్ మార్కెట్ టార్గెట్స్ ఉంటాయని చెప్పి. సో మార్కెట్ ఆ లెవెల్స్ని కూడా రీచ్ చేసేసింది. సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీలో అది బ్రేక్అవుట్ అయిపోయినాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ఉన్నంతసేపు స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్. ఒకవేళ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ పాయింట్లో అంటే ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ ఉందో ఆ లెవెల్కి వచ్చినా సరే మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్
సైడ్ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 53,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో. ఈ క్యాండిల్ ఒక 50% వీక్లీ టైం ఫ్రేమ్ లో అది, అండ్ దాని కింద 52,000 లెవెల్ కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్. దీని కిందికి వస్తేనే ఓవరాల్గా మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. యాజ్ ఆఫ్ నో అయితే స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి, సో డిప్ ఆన్ బై బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్లాన్ చేయవచ్చు. అండ్ 54,000 లెవెల్ పైన మార్కెట్ అనేది హై చేసింది. సో క్లోజింగ్ వచ్చేసి 54,000 పైన కాలేదు. సో ఆ లెవెల్సే మనకి రెసిస్టెన్స్ ఉన్నాయి. అండ్ దాని పైకి వెళ్తే ఇంకా ఫర్దర్గా కూడా వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సేమ్ ఫిన్ నిఫ్టీకి కూడా అంతే. ఫిన్ నిఫ్టీ చూసినా సరే స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది మనకి ఫిన్ నిఫ్టీ. ఓకేనా, సో ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్ ఉందో ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. సో ఇది కూడా బ్రేక్అవుట్ క్యాండిల్ మనకి కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇంకా ఫర్దర్ ఫిన్ నిఫ్టీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మిడ్ క్యాప్కి వద్దాం అండ్ బ్యాంక్ ఎక్స్కి వద్దాం. సో మిడ్ క్యాప్ బ్యాంక్ ఎక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి, సో బ్యాంక్ ఎక్స్ సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ వ్యూ పాజిటివ్ ఉందనుకోండి ఇంట్రాడేలో, మీరు బ్యాంక్ ఎక్స్లో కూడా పాజిటివ్ ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉందనుకోండి బ్యాంక్ ఎక్స్ కూడా నెగిటివ్ ఉండొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఈవెన్ బ్యాంక్ ఎక్స్ కూడా మీరు చూసినట్టయితే సిమిలర్ కనిపిస్తుంది పాజిటివ్గా. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్ ఉందో దగ్గర దాని లెవెల్స్ దగ్గరనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఒకవేళ రేపు దీనిపైన ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాంక్ ఎక్స్లో కూడా పాజిటివే అండ్ స్ట్రాంగ్లీ పాజిటివ్. అండ్ ఇప్పుడు మిడ్ క్యాప్కి వద్దాం. సో మిడ్ క్యాప్ వీక్లీ చార్ట్ పెడతాను. సో మిడ్ క్యాప్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మన ప్రీమియం మెంబర్స్ కానీ లేకుంటే ఫ్రీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా వరకు ఎప్పుడు మిడ్ క్యాప్ గురించి ఎక్కువగా అడుగుతారు. సో మోస్ట్లీ వాళ్ళు మిడ్ క్యాప్ ఎక్కువగా ట్రేడ్ చేస్తారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కూడా కామెంట్స్లో కూడా డైలీ మిడ్ క్యాప్ లెవెల్స్ చెప్పండి అని చెప్పారు. సో మిడ్ క్యాప్స్ కూడా డైలీ యాడ్ చేశాను నేను వాచ్ లిస్ట్లో. అండ్ డైలీ అనాలిసిస్ కూడా మనం మిడ్ క్యాప్ కూడా చేద్దాం. ఓకేనా, నో ఇష్యూస్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మిడ్ క్యాప్ ఇక్కడ కంటిన్యూస్లీ ఈ 4 వీక్స్ మనం చూస్తే మార్కెట్ అనేది ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ పాయింట్ అంటే ఇక్కడ ఏదైతే బ్లూ బాక్స్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. 12,949 అండ్ 12,892 ఈ లెవెల్ చాలా సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఉన్నట్టే, కాకపోతే మార్కెట్ సైడ్ వేస్ టు బులిష్ ఉన్నట్టు. ఓకేనా, సో ఈ అప్పర్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ ప్రీవియస్లీ ట్రెండ్ ఏది ఉంది మనకి బులిష్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్. ఒకవేళ మిడ్ క్యాప్ అనేది వీక్లీలో ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి కొద్దిగా ఎక్కువగా స్ట్రాంగ్లీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ అప్పుడు మార్కెట్ అనేది 12,400 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిష్ ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ మిడ్ క్యాప్ నుంచే స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత అదర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి. సో ఫస్ట్ మిడ్ క్యాప్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే మిడ్ క్యాప్ ఒక ట్రెండ్ అనేది, మీరు ప్రీవియస్ మిడ్ క్యాప్ని చూస్తే ట్రెండ్ అనేది కొద్దిగా బాటమ్ నుంచి చూద్దాం. చార్ట్ని కొద్దిగా జూమ్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ జూన్ నుంచి చూసుకుందాం. June 3rd నుంచి అలాంటి మార్కెట్ అనేది చూసుకున్నట్టయితే సో మార్కెట్ దానికన్నా ముందు కూడా ట్రెండ్ పాజిటివ్ ట్రెండే. అండ్ ఇక్కడ నుంచి కూడా మరి చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది హైయర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. ఎక్కడ కూడా మార్కెట్ అనేది స్ట్రక్చర్ బ్రేక్ అవ్వలేదు. స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వలేదు. స్ట్రక్చర్ అంటే మనకి అప్పర్ సైడ్లో వెళ్తున్నప్పుడు మనం ఏం చూస్తాం, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ చూస్తాం. అండ్ డౌన్ సైడ్లో వస్తున్నప్పుడు లోవర్ హై అండ్ లోవర్ లోస్ చూస్తాం. ఓకేనా, సో ఇప్పుడు హయ్యర్ హైస్ మనకి ఏదైతే ఉందో హయ్యర్ లోస్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. అండ్ కంటిన్యూస్లీ మార్కెట్ అనేది అదే స్ట్రక్చర్లో ఉంది. కాకపోతే అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ అండ్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ బెండ్ అవుతూ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ స్ట్రక్చర్ అనేది బెండ్ అవుతూ కనిపిస్తుంది. సో అంటే ఒక బేస్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ. సో మార్కెట్ అనేది సింపుల్ స్ట్రక్చర్లో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా స్ట్రక్చర్ అనేది ఇట్లా స్ట్రైట్గా వెళ్ళదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక మార్కెట్ అనేది బేస్ క్రియేట్ చేసి స్ట్రక్చర్ మార్కెట్ ఈ అప్ సైడ్లో అంటే ఏదైతే ట్రెండ్ ఉంటుందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట, లేదా రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ ఉంది. సో హైయర్ వేస్తూ మార్కెట్లో ఒక రేంజ్ క్రియేట్ చేసిందంటే ఈ రేంజ్లో సైడ్ వేస్లో ఉన్నట్టు మార్కెట్. దాని తర్వాత మార్కెట్ అనేది ప్రీవియస్ ట్రెండ్ని కంటిన్యూషన్ అన్నా చేయొచ్చు, లేకుంటే అక్కడ నుంచి అన్న రివర్సల్ అన్న అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్ ఈ పాయింట్లో ఉంది. సో మార్కెట్లో ఈ పాయింట్లో ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో ఈ 2 పాయింట్స్ దగ్గర మార్కెట్ ఒక రెసిస్టెన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి 12,950 లెవెల్ దగ్గర మనం
మనం చూసినట్టయితే స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్ ఉంది మిడ్ క్యాప్లో. అండ్ మిడ్ క్యాప్ ఒక డే ముందు మార్కెట్ అనేది ఈ మనకి ఫ్రైడే రోజు క్యాండిల్ కాకుండా దానికన్నా ముందు మీరు క్యాండిల్ చూసినట్టయితే ఒక చాలా స్ట్రాంగ్లీ బిగ్గర్ క్యాండిల్ ఉంది. సో దగ్గర ఇది 3% దగ్గరగా మనకి క్యాండిల్ ఉంది, -3% దగ్గరగా క్యాండిల్ ఉంది. కాబట్టి సో మార్కెట్ ఈ మధ్యలో ఉందనుకోండి సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత బిగ్ రేంజ్ క్యాండిల్ అనేది మార్కెట్లో క్రియేట్ చేసింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ప్రైస్ అనేది ఈ మధ్యలో ఉంటే బయర్స్ అండ్ సెల్లర్స్కి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లర్స్కి ఇది బెనిఫిట్ ఉంటుంది, ఆప్షన్ బయర్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి వస్తుంది ఇలాంటి కండిషన్స్లో. అండ్ మీరు చాలా చిన్న టైం ఫ్రేమ్లో మాత్రమే ట్రేడ్స్ ప్లాన్ చేయవచ్చు, అప్పుడు 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో ఈ మధ్యలో ఉంటే కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. అండ్ ఇక్కడ ఈ మధ్యలో ఉంటే సింపుల్, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సపోర్ట్ దగ్గర సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ దీని కిందికి వస్తే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఏదైతే 12,950 అండ్ 12,900 ఉందో దాని కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవుతేనే ట్రేల్ చేయొచ్చు ఫర్దర్ అప్ సైడ్ మిడ్ క్యాప్లో. ఓకేనా, ఇంకా క్లియర్గా అంటే 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ ఓన్లీ జస్ట్ ఒక ఇక్కడ నుంచి చూసుకుందాం మనం. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఒకటి బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఇక్కడ. సో మార్కెట్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ లో వెళ్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది స్ట్రక్చర్ హయ్యర్ హైస్ ఉంది. సో సింపుల్ గా రేపు మార్కెట్ కనుక ఈ రేంజ్ క్రియేట్ చేసుకోండి. రేపు ఒకవేళ మార్కెట్ ఈ ప్రైస్ ఏదైతే మార్కెట్ ఒక క్లోజింగ్ ఉందో ఫ్రైడే రోజు క్లోజింగ్ పైన మార్కెట్ ఉందనుకోండి, స్లైట్లీ మార్కెట్ అప్పర్ సైడ్ లోనే వెళ్ళొచ్చు. అండ్ ఈ లెవెల్స్ ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టండి, ఎందుకంటే మార్కెట్ రేంజ్ లో ఉంది. అండ్ దట్ టు మార్కెట్ దగ్గరలో రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రైడ్ చేయండి. అండ్ ఒకవేళ ఇక్కడ ఈ స్వింగ్ లో బ్రేక్ చేసింది అనుకోండి, 13,000 అండ్ 12,950 బ్రేక్ చేస్తే మార్కెట్ లో ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ లో ఒకసారి సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ చాలా చిన్నగా అవుతుంది. ఓకేనా, ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ లో ఫర్దర్ గా డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఎలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తుందంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, స్టాప్ లాస్ వచ్చి అందరినీ ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో మోస్ట్లీ ఇలాంటి కేసెస్లలో సో ఇది ఒక స్ట్రాంగ్లీ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీని కిందికి వస్తేనే మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్ లో. ఓకేనా, ఈ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు సో మార్కెట్ లో సిఈ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ కింద ఉంటే పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ అవుతే సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్ లో. ఓకేనా, సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కాబట్టి డీటెయిల్ గా మిడ్ క్యాప్ పైన చెప్పాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడ్ క్యాప్ గురించి అడుగుతున్నారు రీసెంట్ టైమ్స్లో. సో మిడ్ క్యాప్కి ఫోకస్ చేస్తాను. ఐ థింక్ మీరు అందరికీ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నిఫ్టీకి వెళ్దాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ, సో నిఫ్టీలో మనం చూసినట్టయితే నిఫ్టీ క్లియర్లీ మనం మాట్లాడుకున్నాం మార్కెట్ అనేది ఈ లెవెల్స్ అంటే 25,500 పైన మార్కెట్ ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ఫ్రైడే రోజు మనం ముందు చేసే అనాలిసిస్లో క్లియర్లీ మాట్లాడుకున్నాం. ఈ లెవెల్స్ని కూడా డ్రా చేశాను నేను. సో ఐ హోప్ ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరూ కూడా ప్రాఫిటబుల్గానే ఉండాలి. సో ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అదే రేంజ్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని న్యూ ఆల్ టైమ్ హైస్ క్రియేట్ చేసింది. సో యాజ్ ఆఫ్ నో 25,500 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ మనం ఏదైతే మార్క్ చేసామో ఆ లెవెల్స్ అలాగే ఉంచండి. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్ అయ్యి ఈవెన్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్లైట్లీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ఆలోచించవచ్చు. ఈ స్వింగ్ లోస్ బ్రేక్ అయితే అప్పుడు మీరు పిఈ సైడ్లో ఆలోచించండి. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ హైస్ బ్రేక్ చేసినా సరే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ పాజిటివ్లో ఉంది కాబట్టి డిప్ ఆన్ బై మార్కెట్లో వచ్చే ఛాన్సెసే ఉంటుంది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఫ్రైడే రోజు లో బ్రేక్ అవ్వాలి, దానికన్నా ముందున్న లో బ్రేక్ అవ్వాలంటే 25,500 అండ్ 25,400 కిందనే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం.
సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్టాప్ లాస్ హంటింగ్ కనిపిస్తుంది మనకి ఫ్రైడే రోజు. సో దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళింది. ఇక్కడ 54,000 లెవెల్ పైన మార్కెట్ ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు 53,000 లెవెల్ ఆర్ 53,100 లెవెల్ నుంచి, లేదా మార్కెట్ అనేది ఇక్కడ 52,800 కిందికి వస్తే అప్పుడు మార్కెట్లో బేరిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా. సో 52,800 కిందనే మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 52,800 ఆర్ 53,000 పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్ ఉండొచ్చు, డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. సో సేమ్ కేస్ ఫిన్ నిఫ్టీలో కూడా అంతే. ఫిన్ నిఫ్టీలో కూడా మీరు ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఆ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ని మార్క్ చేయండి. సో ఈ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గానే ఉండొచ్చు. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ పాయింట్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే 24,400 కింద మార్కెట్ ఉంటేనే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ బ్యాంక్ ఎక్స్ కూడా. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 25,800 లెవెల్ దగ్గర మీరు చూస్తే 1,07,000 ఉంది. స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూస్తే ఇక్కడ 1,76,000, 1,07,000, 1,53,000, 1,32,000 చాలా స్ట్రాంగ్లీ మనకి నిఫ్టీ కనిపిస్తుంది. డేటా ప్రకారం అయితే ఆప్షన్ చైన్ డేటా ప్రకారం చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ చూసినట్టయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ న్యూ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి న్యూ ఆల్ టైమ్ హైస్ 25,900 లెవెల్, 26,000 లెవెల్ రెసిస్టెన్స్. డేటా వైజ్ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది నిఫ్టీ. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనకి 53,800 లెవెల్ దగ్గర 29,000 ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే 10,000 అండ్ ఇక్కడ మైనస్లో నెగిటివ్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి 47,000 నెగిటివ్ కనిపిస్తుంది 53,500 లెవెల్ దగ్గర. సో అదే 53,500లో 71,000 ఉంది మనకి పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పుట్ సైడ్లో చూసినట్టయితే స్ట్రాంగ్లీ సపోర్ట్ అనేది బిల్డ్ అయింది 53,500 అండ్ 53,000 లెవెల్ చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్లో 54,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. దాని పైకి వెళ్తే 54,500 రెసిస్టెన్స్. యాజ్ పర్ ఇక్కడ డేటా చూసినా సరే మనకి డేటా పాజిటివ్గా కనిపిస్తుంది. నిఫ్టీ డేటా అండ్ బ్యాంక్ నిఫ్టీ డేటా పాజిటివ్ ఉంది. టెక్నికల్లీ కూడా పాజిటివ్ ఉంది. ఓకేనా. సో క్లియర్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్ క్లోజింగ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డేటా కూడా మనకి యుఎస్ మార్కెట్స్ డేటా మనం చూసినట్టయితే డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి పాజిటివ్ టు ఫ్లాట్ ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాటే ఉన్నాయి, నెగిటివ్ టు ఫ్లాట్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా నేనేమనుకుంటున్నాను అంటే రేపు మార్నింగ్ మార్కెట్స్ ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రాడేలో క్లియర్లీ ఇక్కడ నేను లెవెల్స్ కానీ డేటా కానీ అండ్ ఇక్కడ నా వ్యూ కానీ క్లియర్లీ షేర్ చేస్తాను. అండ్ మన ఫ్రైడే రోజు మార్నింగే నేను షేర్ చేశాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ఇండైసెస్ ఇంట్రాడేకి పాజిటివ్ ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి కూడా మార్కెట్స్ చాలా వరకు అయితే పాజిటివ్లో స్ట్రాంగ్లీ మూవ్ అయినాయి. ఓకేనా. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక వ్యూ అనేది వస్తుంది. సో నా వ్యూ కూడా నేను ఇక్కడ చెప్తాను కాబట్టి సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ఓకేనా. సో కంటెంట్ వస్తే మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.